జయలలిత గారు, నాకు మా అందరికీ తెలిసిన మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. మీరు ఎంత అందంగా జీవితాన్ని స్వీకరిస్తూ ఎక్కడికక్కడ ముందుకు సాగుతున్నారో ఇదంతా సరే కొంత కర్మ ఫలితం, కొంత ఇది అని మంచి చెడు అన్నిటినీ సమానంగా ఇంకా ఏం వెతుకులాట ఉండింది మీకు? ఆ కర్మల్ని రీరైట్ చేసుకోవడానికి దారి ఎంచుకున్నారా నేను? అంతేనా? ఒక అమ్మాయి చెప్పి, మాధురి అనే అమ్మాయి, నువ్వు చాలా మందిని చూసావు, ఇలాగే మాట్లాడింది. ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎంతోమందిని నమ్మావు, ఒక్కసారి ఈయన దగ్గరికి వస్తావా అనేసి అంటే ఇమ్మీడియట్గా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన మరుక్షణం ఆ అమ్మవారు అలాగ నన్ను తనలో చేర్చేసుకుంది. ఇంకా అక్కడే నా జీవితం, అక్కడే ఇదే నా జీవితం అనుకున్నాను. ఇక్కడే సాధన చేయాలి, ఇక్కడే నేను బాగుపడుతూ 10 మందిని బాగు చేయాలి, ఈ సర్వీస్ చేస్తూ మన జన్మకు సార్థకత తెలుసుకొని ఆ జగన్మాతతో ఐక్యం అవ్వాలి, అదే మోక్షం అనేసి అనుకున్నాను. అలాగే 3 నెలల నుంచి సాధన చేస్తున్నాను. వారు నేను మామూలుగా పిలుచుకునేది ఆయన్ని ఆప్యాయంగా తమ్ముడు అని. కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తూ వచ్చాను. కళాభినేత్రి వాణిశ్రీ గారు మా ఇంటర్వ్యూ విని, ఇలాంటి వారందరూ మనకి దోవ చూపించడానికి వచ్చే వాళ్ళందరూ మహనీయులు, జ్ఞానమూర్తులు, టీచర్స్, అందుకని నువ్వు ఇంట్లో తమ్ముడు అని పిలుచుకో, అభ్యంతరం లేదు. బయట నువ్వు పరిచయం చేసేటప్పుడు వారిని ఒక జ్ఞానమూర్తిగా పరిచయం చేయి అని చెప్పారు. మహానుభావురాలు, ఆవిడ తల్లి సమానురాలు. ఆవిడ వాక్కుని అనుసరించి నేను ఇప్పుడు తమ్ముడు అని పిలవడం మానేశాను ఇంటర్వ్యూల్లో, కానీ అలవాట్లో పొరపాటులాగా వస్తూ ఉంటుందన్నమాట. అలాగే నేను సాధన చేస్తుంటే నన్ను ఒక్కొక్క రోజు ఆయనకు తెలుస్తుంది, సోల్ టెస్ట్ చేస్తారు, నువ్వు ప్యూరిటీ అవుతున్నావు అని. నాలో ఏమి రుగ్మతలు ఉన్నాయి, ఏమి భయాలు ఉన్నాయి, ఏమి లోపాలు ఉన్నాయి, వాటన్నిటినీ తీసేస్తూ వస్తున్నారమ్మా. వన్ బై వన్ నాకే తెలుస్తోంది. నేను కొత్త జయలలితని. అసలు నాకు ఈ 40 సంవత్సరాలు ఎంత ధైర్యంగా ఈ ప్రపంచమంతా తిరిగి, ఎంతోమందిని చూసి, ఎన్నో కష్టాలు పడి, ఎంత రాటుదేలు ఉన్నానో, నాకు ఒక 6 months నుంచి ఏదో ఒక తెలియని భయం. దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారా, ఇంకోటి అంటారా, ఇన్సెక్యూరిటీ కూడా ఏమీ లేదు. నాకు సినిమాలు లేకపోయినా సంతోషంగానే ఉంటాను. సీరియల్స్ నా అంతటి నేను మానేసుకున్నాను, ఇంకా నాకు ఆర్టిఫిషియాలిటీ అది నచ్చక. సో సినిమాలో ఆఫర్స్ రావడం లేదు. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు, ఆ జనరేషన్ కూడా నాకు తెలియదు. అయినా కూడా సంతృప్తిగా ఉన్నాను. ఎంతో పోగొట్టుకున్నా కూడా అది నెల ఎలా గడుస్తోందో నాకే తెలియదు. ఆ జగన్మాత ఆశీర్వాదము, ఇలాంటి మంచి మనుషుల సాంగత్యముతోటి చక్కగా వెళ్ళిపోతున్నాను. అలాంటిది నాకెందుకు ఇన్సెక్యూరిటీ? నాకు పిల్ల జల్ల ఏమీ లేదు, సంసారం లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళ, వాళ్ళకి బిడ్డల, వాళ్ళని సెటిల్ చేయాలా అనేది కూడా లేదు. ఎందుకు వస్తుంది ఇన్సెక్యూరిటీ అంటే తెలియదు. సడన్గా ఒక దడ, అపాల్పిటేషన్ ఏదో అంటారు ఇంగ్లీష్లో, అలా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇలా ఉంది నాకు అని చెప్పాను. అన్నీ అవుతాయి, నేను చెప్పినవన్నీ చెయ్యని నాకు ఉప్పు నీటి స్నానం చేయించి, ఆ గోమాతలకు నవధాన్యాలు పెట్టించి 9 మంగళవారాలు 9 శనివారాలు ఒక ఆస్ట్రో కార్డు, మన దగ్గర ఫోన్లో సిమ్ ఎలా ఉంటుందో అమ్మవారి సిమ్ములాగా మనకు ఒక ఆస్ట్రో కార్డు ఇస్తారు, సోల్ టెస్ట్ చేసి. దానిలో విశ్వం అంతా ఉంటుంది. అది మన దగ్గర ఉంటే రక్షణ అన్నమాట, ఒక రక్షా కవచం లాగా అది. అయితే మీకు కవచం ఉందనే అనుభూతి కూడా కలిగింది. అంటే అంతకుముందు ఏదో అలజడి, ఆందోళన, ఎవరికి చెప్పలేము, టెస్టులు చేస్తే ఏం బయటపడవు, కానీ దానికి మొత్తం ఒక పరిష్కారం, ఒక సంపూర్ణ స్థిర స్థితికి వచ్చారు. ఎస్, బాగా చెప్పావు. అయితే అంతకు ముందర ఇది లేనప్పుడు నేను కార్లో వెళ్ళేటప్పుడు ఎవరి డ్రైవింగ్లోనైనా కొంచెం భయపడుతూ ఉండేదాన్ని. ఏమవుతుందో, యాక్సిడెంట్ అవుతుందేమో అని అటు ఇటు చూస్తూ ఆ పక్క వాళ్ళని కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఓవర్టేక్ చేయకు అని చెప్పేదాన్ని. ఈ కవచం వచ్చిన తర్వాత నాకు హాయిగా పడుకుని నిద్రపోతా. అది ఎంత దూరమైనా సరే, దగ్గరైనా సరే, మళ్ళీ వాళ్ళు లేపాలి, వచ్చింది ప్లేస్ వచ్చింది లే అని. అలాగా ఒక అనుభూతి రా ఇది. దీన్ని ఒంటి మీదే ఉంటుంది నాకు. ఒక్క స్నానం చేసేటప్పుడు తప్పించి పడుకునేటప్పుడు కూడా ఇది ఒంటి మీదే ఉంటుంది. ఉండాలి కూడా అందరికీ తీసుకున్నప్పుడు. ఇది ఒక రక్షా కవచం. మన ఫోన్ సిమ్ లాగా అమ్మవారి సిమ్ ఇది. సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు బాగున్నావు, నీకేం కాదు, నేనున్నానని మనకి అనుభూతి చెందుతాం మనం. సో ఇది దీని గురించి, ఆస్ట్రో కార్డు గురించి. వేసుకున్న తర్వాత ఒకసారి ఆ దడ తగ్గడల్లా సడన్గా వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియడం లేదంటే, ఆ శ్రీశైలం వెళ్ళి చండీ హోమం చేయించుకున్న తర్వాత ఆయన స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మన గ్రహదోషాలు, గృహదోషాలు, మనకి ఏమి రుగ్మతలు ఉన్నాయి, ఏమి రాబోతున్నాయి, అవన్నీ కూడా చెప్పేస్తారు. చెప్పేసి నువ్వు ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అని మనకు ఒక దోవ చూపిస్తారు. నమ్మిన వాళ్ళు ఆ దోవలో వెళ్తున్నారు. ఆయన దగ్గర 99% ఉండదు, 100% రిజల్ట్ వస్తేనే
ఆ సాధనకు మనం అర్హులం అన్నమాట. 99.9 వచ్చినా కూడా అవసరం లేదు, మీరు పనికిరారని చెప్పేస్తారు. అలాగా మేము ఆ 100 మార్క్స్ సంపాదించుకొని ఒక్కొక్క రోజు ప్యూరిటీ అవుతూ ఆ దడ ఎందుకు వస్తుందంటే నీది హీలీ సోల్, నీది ప్యూర్ సోల్. సో కొన్ని సోల్స్ మనకి అవశేషాలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. మనము చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయాలి అంటారు, కానీ కొంతమంది ఖననం చేస్తారు. ఆ ఖననం చేసినప్పుడు ఆ బాడీ తాలూకా ఆ ఎముకలు కానీ ఇంకోటి ఏవైనా జంతువులు కానీ మనుషులు కానీ ఏవైనా కానీ, ఇప్పుడు మనకి ఈయన జియోపతిక్ స్ట్రెస్ అని ఒకటి చెప్తారా, అది కూడా ఆ అవశేషాల వల్లనే. మనం ఇల్లంతా బాగుంది, వాస్తు దోషం ఏమీ లేదు, ఆ మూల ఇది ఉంది, ఈ మూల ఇది ఉంది, ఉండాల్సిన చోట అన్నీ ఉన్నాయి అనుకుంటాము, కానీ భూమిలో ఏముందో మనకి తెలియదు కదా. అవును. దానివల్ల ఆ జియోపతిక్ స్ట్రెస్ మనకి అనారోగ్యాలు కానీ, ఫైనాన్షియల్గా బాగలేకపోవడం కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ విడిపోవడం కానీ, ఇలాంటివన్నీ ఆ జియోపతిక్ స్ట్రెస్ వల్ల. వీటన్నిటికీ ఆ సంభాల సాధనలు ఉన్నాయి. అది మన ఒంటికి ఎలాగ ఇది ఉందో మన ఇంటికి ఆ జియోపతి ఒక శ్రీచక్రాన్ని పెట్టి ఒక పిరమిడ్ లాంటి దానిలో ఏ మూల బాగాలేదో నాకు ఇల్లు స్కాన్ చేసి చెప్పారు, నీ 3 బెడ్రూమ్లు బాగలేవని. అప్పటి నుంచి బెడ్రూమ్లో పడుకోవడానికి భయం, నాకు హాల్లో పక్కేసుకొని పడుకునేదాన్ని. ఎప్పుడైతే ఆయన స్కాన్ చేసి ఈ మూల బాగలేదు ఇక్కడ పెట్టుకో ఈ యంత్రం అని ఆయన వచ్చి యంత్రం పెట్టి వెళ్ళారో, ఆ రోజు నుంచి బెడ్రూమ్లో హాయిగా ప్రశాంతంగా పడుకుంటున్నారా. అసలు ఏమి ఇంత ఇన్సెక్యూరిటీ లేదు, హాయిగా నిద్రపోతున్నా, టైంకి నిద్రపోతున్నా, టైంకి లేస్తున్నా, ఈ సాధనలన్నీ చేసుకుంటున్నాను. అది ఒక సాధనం, చాలా గొప్ప సాధనం అన్నమాట. ఇంకా మన ఆరోగ్యానికి వస్తే, ఇంకా సాధన చేస్తే మన ఒంట్లో ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో, ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారో డాక్టర్లు, అవన్నీ అందులో ఉంటాయిరా ఆ హీలీలో. ఇక అసలు చెప్పొద్దు, అద్భుతం. హీలీ నేను స్వయంగా అనుభూతి పొంది చూశాను ఎంత తేడా. సూపర్. సో హీలీ మీరు చెప్తున్నారు, ఇది కేవలం మాట వరుసకి ఏదో లేకపోతే ఏదో నమ్మకంతో కూడింది కాదండి, ప్యూర్ సైన్స్ అది. అంటే దాన్ని కూడా శంబాలాతో అప్గ్రేడ్ చేస్తాం కాన్షియస్నెస్ లెవెల్లో. హీలీ అనేది ఆరా లెవెల్, అంటే ఫ్రీక్వెన్సీ లెవెల్ అని. ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా యూనిక్ అండి, మొత్తం కస్టమైజ్డ్, ఎనర్జరైజ్డ్, ఇండివిజువలైజ్డ్, డైనమైజ్డ్. చాలా నేను అక్కడ ఆపాను. ఆ హీలీ సోల్ నీది, అందుకని ఆ ఒక సోల్ నీలో ఉందని చెప్పారా. ఎవరైనా సోల్ నీలో ఉందంటే, మన సోల్ కాకుండా ఇంకో సోల్ ఉందంటే కొంచెమైనా భయపడతాం కదా. మరి ఏం చేయాలి తమ్ముడు అని అడిగాను. పడుకొని నేను తీసేస్తానన్నారు. ఆ ప్రాసెస్ చేశారు. అప్పటిదాకా గుండెల్లో ఏదో బరువుగా ఉన్నట్టుగా అనిపించే నాకు ఎన్నో సంవత్సరాలుగా నాకు కిమ్స్లో ఒక డాక్టర్ ఉన్నారు, రమణ ప్రసాద్ అని, ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా. రమణ ఇలాగుంది రమణ అంటే, నీకు ఒంటికి జబ్బు లేదు, నీ మైండ్కి జబ్బు, నువ్వు అది తగ్గించుకో అనేసి. అలాగే తమ్ముడు, నీ ఆలోచనలన్నీ జీరో చేసుకో, పాజిటివ్గా ఆలోచించు, ఏది నెగిటివ్గా అనుకోవద్దు, నాకు ఈ డబ్బు పోయింది అనుకోవద్దు, డబ్బు పోయి వాడు నీ కర్మను బ్యాలెన్స్ చేసేసాడు అనుకో, నీకు యూనివర్స్ ఇస్తుంది, నీకు ఏ రూపంలో ఇవ్వాలో. అసలు ఎంత పాజిటివ్ అమ్మా, నిమిషానికి పాజిటివ్. మేము ఎంత ప్యూర్ అయిపోయినామో నాకు తెలుస్తుంది. నాకు ఇంతకు ముందర చిన్న అబద్ధాలు ఆడటము, ఇంకోటో నెగిటివ్ మాట్లాడడం, ఏమవుతుందిలే మనకి ఇంతకాలం వెయిట్ చేసాము, ఏమీ లేదు, నీకు అయిపోయింది అనుకో, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, నువ్వు ఫైనాన్షియల్గా బాగున్నావు అనుకో, ఇలాగా చెప్పి మమ్మల్ని ఎంత మోటివేట్ చేశారో మేము అలాగే అయిపోయినాం. ఈ రోజున ఒక పైసా ఉన్నా లేకపోయినా, ఏమోలో చిన్న నొప్పి ఉన్నా కూడా ఏమి లేదు, ఈ నొప్పి ఏం చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని నువ్వే బాగు చేసుకుంటావు, నీలోనే హీలింగ్ ఉందనేసి చెప్పి ఆ సోల్ని తీసేసి ఇప్పుడు లేచి కూర్చున్న తర్వాత, లేచి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నానో, ఎంత తేలిగ్గా ఉన్నానో, ఇక్కడ ఏదో పెట్టినట్టు ఏమీ లేదు. అలాగా మన గత జన్మ వాసనలని నేను పొందిన అనుభవాలు చెప్తున్నాను. ఈ జన్మలో మనకి ఎవరైనా చేసిన తప్పుల్ని, మనం ఎవరికన్నా చేసిన తప్పుల్ని ఆ ప్యూరిటీ అవుతున్న కొద్దీ అన్నీ రాయమని చెప్తారు. ఒక దీపం వెలిగించి ఆ దీపం ముందర కూర్చుని రాయమని చెప్తారు. రాసేసిన తర్వాత అయిపోయిందని అడుగుతారు. అయిపోయిందంటే దానికి ఒక ప్రాసెస్ చెప్పి మన ఒంటికి తాకించుకున్నది ఆ కాగితాలతోనే బబుల్స్ లాగా చేసుకొని ఆ కష్టాల్లోంచి మనం బయటపడ్డట్టు 3 సార్లు జంప్ చేయమంటారు. జంప్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఆ కాగితాలన్నింటినీ మాడి మసి చేసి ఆ దీపంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఒక పచ్చని చెట్టుకు నమస్కరించుకుని రా అన్నారు. అసలు ఇలాగ ఎన్ని అద్భుతాలు. నిజంగా నేను అంత గొప్ప జన్మ. ఈ దశలో నాకు వీరు పరిచయం అవడం నిజంగా అది ఖచ్చితంగా అనుగ్రహం ఉంటేనే అవుతుంది కదా, ఆ త్రిశక్తి మాత అనుగ్రహం. ఎందుకంటే అంతే కదా, నిజంగా ఎన్నున్నాయో చిన్న సాధనలు, పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జనాలు
కొంతమంది నమ్మి వస్తున్నారు, కొంతమంది టెస్ట్ చేద్దామని వస్తున్నారు, కొంతమంది ఎగతాళిగా వస్తున్నారు. ఎంతోమంది నేను చూస్తున్నాను ఈ 3-4 months నుంచి. ఎవరైనా సరే యోగం ఉన్నవాళ్లే ఆ గడపలోకి రాగలరా? మీరు నమ్మరు, ఇప్పుడు నేను చెప్తే యోగం ఉన్న వాళ్ళే వస్తారండి అనబోతున్నాను, యోగం ఉన్న వాళ్ళే వస్తారని మీరు అన్నారు. టచ్ వుడ్, గాడ్ బ్లెస్ యు. అదే మరి. సో మన పేరు మనం చాంటింగ్ చేసుకోవడం. అసలు ఎవరైనా దేవుడి పేరు ఏదన్నా భయం ఉన్నప్పుడో, ఇంకొక సమస్య తీరాలనుకున్నప్పుడో ఓం నమ శివాయ అనో, ఓం నమో నారాయణాయ అని అనుకుంటాం. నీ దేహమే దేవాలయము, నీలో ఉన్న జీవుడే దేవుడు. సో నీ పేరును నువ్వు చాంటింగ్ చేసుకొని 108 సార్లు డైలీ చాంటింగ్ చేసుకోమంటారు. ఇప్పుడు ఓ జయలలితాయ నమః. మన సహస్ర చక్రాల్లోంచి ఇన్నర్ ట్రావెలింగ్ చేస్తూ మనము బయట ప్రపంచంతో, బాహ్య ప్రపంచంతో సంబంధం వేరు, మనతో మనకున్న సంబంధం వేరని అది అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయంటారు. అసలు ఎంత ఒక్కొక్క అనుభూతి, అసలు నా భూతో నా భవిష్యత్తురా, మాటల్లో చెప్పలేను. నేను అనుభవించాను కాబట్టి కన్నది విన్నది నిజం కాదు, నువ్వు ఏది అనుభవించావో అదే నిజం అని చెప్తారు. ఎంతమందో బయట దేశాల నుంచి, ఎంతమందో ఫ్యామిలీలు వచ్చి ఏడుస్తూ కూర్చుంటారా, మాకు ఇది బాగలేదని. మిమ్మల్ని చూస్తే మీరు ఒక్క మాట మాట్లాడితే మాకు ధైర్యం వచ్చిందని చెప్పిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఫోన్లోనే హీలీ చేసేస్తారు ఎలాంటి వాళ్ళకైనా సరే. అసలు ఎంత ధైర్యమో, కొండంత అండ అన్నమాట నాకు.